మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రేమపూర్వక శుభాలను తెలియజేస్తున్నాను. బాగున్నారా? ప్రతిరోజు నూతన కృప వాగ్దాన కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకొనుట నాకు చాలా సంతోషం. భూమి మీద ఎవరు ఇద్దరు ముగ్గురు నా నామమును బట్టి కూడుకుందురో వారి మధ్య నేను ఆసీనుడనగుదును, నేను వారి మధ్య సంచరించెదను అని ప్రభు చెప్పిన మాట. అది ఎంతో వాస్తవం. ఇప్పుడు ఆయన మన మధ్య నిలబడి ఉన్నారు. ఈ రోజున ఈ వాగ్దాన విషయాలను అనేకులు చాలా సంతోషంగా వింటూ ఉండవచ్చు, కానీ హృదయం లోపల అనేకమైన అప్పుల భారాలు. పైకి నవ్వుతూ ఉన్నారు సమాజంలో, కానీ హృదయములో ఎవరితో చెప్పుకున్నా సరే తీరని వేదన, దిగులు, చింత, మానసికమైన అనేకమైన సమస్యలు అనేకుల జీవితాల్లో ఉన్నాయి. అయితే వాటన్నిటిలోనూ జయం పొందటం ఎలా? మనకు దేవుని పట్ల అపారమైన విశ్వాసం ఉంది, కానీ విశ్వాసము మాత్రమే సరిపోదు. విశ్వాసముతో పాటుగా దేవుని కనికరమును కోరే అనుభవములోకి మనం రావాలి. దేవుని కనికరాన్ని మనం కోరుకోవాలి. బైబిల్ గ్రంథంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల చెంతకు చేరి ఆమె కన్నీరు కారుస్తూ ఆయన పాదాలను తన తల వెంట్రుకలతో ఆమె తుడవసాగింది. ఎందుకు? దానిలో గ్రహించవలసిన అర్థం ఏంటి, భావం ఏంటి అంటే, ఆమె ఉన్న ఒక పాపము నుండి ఆమెను విడిపించమని ప్రభువుని ఆమె కోరుకుంటూ ఉంది. ఆత్మలో విడిపించమని కోరుతూ ఉంది. ఆమె ఎంతగా ప్రభు పాదాలను ఆశ్రయించిందో, ఎంతగా ఆయన కనికరాన్ని కోరుకుందో, ఎంతగా ఆయనను ప్రేమించిందో, అంతగా ఆమె పాపముల నుండి ఆమెకు విడుదల, ఆమె సమస్యల నుండి ఆమెకు విడుదల కలిగింది. ఈరోజు అక్షరాల అదే ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ప్రేమించడం, దేవుని కనికరమును మనము అధికముగా మనం అడిగినప్పుడు అధికముగా మనం సమస్యల నుండి విడుదల పొందటానికి దేవుడు మార్గాలన్నిటినీ సరళము చేస్తారు. ఆమేన్. మనం ఆయన కనికరమును కోరినప్పుడు ఆ కనికరము కలిగిన దేవుడు తన ఆశీర్వాదాలకు ఆయన ఆజ్ఞాపించి మనలను లేవనెత్తుతారు, నడిపిస్తారు, విడిపిస్తారు. బైబిల్లో రాయబడింది, నేను ఎవరిని కనుకరింతునో నేను వారినే కనికరింతును, ఎవరికి ఉందో వానికి ఇంకా నేను సమృద్ధిగా దయచేస్తాను అని రాయబడింది. అందుకే మనము దేవునిని కనికరము అడిగే విషయములో ఏమాత్రం తక్కువగా ఉండకూడదు. అధికముగా ఆయన కనికరమును మనము ఆశపడాలి. ఆయన దయను, ఆయన కనికరమును, ఆయన కృపను మనము అడిగే అనుభవములో ఉండాలి. విడిపించమని అడగాలి, క్షమించమని అడగాలి. ప్రభువా, నీకు సమీపముగా ఉండటానికి నాకు కావాల్సిన ఆ ఆధ్యాత్మిక శక్తిని దయచేయమని ప్రభు సన్నిధిలో అడగాలి. అప్పుడు అధికముగా మనము క్షమించబడతాం, కనికరింపబడతాం, ఆ మూలంగా ఆశీర్వదింపబడతాము. ఆమేన్. అందుకోసం మనం ఏం చేయాలి? ఆయన కనికరము అధికముగా మన మీదకు రావాలంటే మనం ఏం చేయాలి? మనము ప్రతిదినము మన హృదయాన్ని దేవుని వద్ద మనం ఒప్పుకుంటూ ఉండాలి. ఉదయం నుండి సాయంకాలం రాత్రి వరకు ఏమి జరిగిందో అదంతా ప్రభు ఎదుట మనం ఉంచాలి. ఏది దాచక ప్రభు యొక్క సన్నిధిలో మనం ఒప్పుకునే అనుభవములో ఉండాలి. మొదట. రెండవదిగా, ఎంత మటుకు వీలైతే అంతవరకు దేవుని వాక్యాన్ని చదవాలి. ఎప్పుడు నడిపింపు మీకు అనిపిస్తుందో అప్పుడెల్లా ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ప్రార్థించాలి. ప్రార్థించిన వెంటనే మీరు ప్రభు సన్నిధిలో కాసేపు మౌనంగా గడపాలి, ఓర్పుగా గడపాలి. మనం ఓర్పుగా ఉండాలి ప్రార్థించిన తర్వాత. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనం చేసిన ప్రార్థనకు అన్నప్పుడు ఆయన తన కృపను మన మీద కుమ్మరించే దేవుడుగా ఉన్నాడు. అంతేకాకుండా మన తప్పిదాలన్నిటినీ కూడా ఆయన క్షమించి మరి ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనకుండా వాటిని దేవుడు బంధిస్తున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ విధంగా దేవుని దృష్టికి మనం విధేయులమైనప్పుడు దేవుని కనికరము మన మీద ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా పొరలి పారతాయి. ఆమేన్. ఒకవేళ మీకు తల్లియు తండ్రియు ఉండినను, ఒకవేళ దూరముగా ఉండినను, ఒకవేళ మీరు ఎవరినైనా కోల్పోయి ఉండవచ్చు, అకాల మరణానికి గురి అయిపోయి అనారోగ్యము చేత మరణించి ఇదిగో ఈ భూమి మీద వారు మీకు దూరమై ఉండవచ్చు. కానీ దేవుని కనికరము మీకుంటే అన్నిటికంటే ఈ భూమి మీద అది ఎక్కువ. ఆయన కనికరము మీ మీద ఉంటే అన్ని బంధాల కంటే మించిన బంధము దేవునితో సహవాసమే. ఆయన కనికరము మన మీద ఉంటే చాలు, మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళి ఎక్కడ మనల్ని ఉంచాలో, మనం ఎక్కడ గౌరవింపబడాలో, ఎక్కడ మనం శ్రేష్ఠులుగా అగుపరచాలో అది దేవునికి తెలుసు. ఇదంతా ఆయనే చూసుకుంటారు. ఆమేన్. ఈ మాటలు మీ వినికిడిలో స్థిరపరచబడుగాక.